హాయ్ హలో అండి నమస్తే. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ కిచిడి చేద్దాము. దానికి కావలసిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇక్కడ నేను బేబీ పొటాటో తీసుకున్నాను. మామూలు పొటాటో ఉన్నా కూడా తీసుకోవచ్చు. టమాటా ముక్కలు, ఇది మెంతి కూర, చిక్కుడు గింజలు, క్యాప్సికము, ఇది కోయిగూర అండి. ఏదైనా ఆకుకూర వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్న ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు. లేదా ఆకుకూరలు ఇష్టం లేదనుకుంటే ఆకుకూరలు స్కిప్ చేయొచ్చు. ఇంకా వేరే ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వీటితో పాటు గరం మసాలా అండి, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా. ఇక కిచిడీకి కావాల్సిన 2 కప్పుల పప్పు తీసుకున్నాను. 1 కప్పు బియ్యం అండి. పెసరపప్పు 2 కప్పులు, 1 కప్పు బియ్యము చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ ముందుగా బాణాలిలో నెయ్యి పోసుకొని దాంట్లో ఈ మసాలా దినుసులు వేయించుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేగిన తర్వాత బంగాళాదుంప ముక్కలు, చిక్కుడు గింజలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వీటిని చక్కగా వేగనివ్వాలి. వేగిన తర్వాత వంకాయ ముక్కలు, మెంతి కూర, కోయిగూర వేసి చక్కగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా మగ్గనివ్వాలి. ఈ ముక్కలు మగ్గిన తర్వాత కాసింత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసుకుని బాగా కలిపి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ ముక్కలు మగ్గిన తర్వాత పప్పు, బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలి. వేసి చక్కగా కలపాలి. దీన్ని మెత్తగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికితే బాగుంటుంది, జారుడుగా ఉంటే బాగుంటుంది. కొంతమందికి జారుడుగా ఇష్టం ఉండదు కాబట్టి నార్మల్గా వండుకోవచ్చు. ఇలా వాటర్ వేసి అంతా చక్కగా కలుపుకొని దీన్ని మూత పెట్టి మెత్తగా ఉడకనివ్వాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ అన్నం కుక్ అయిన తర్వాత నేను ఉప్పు యాడ్ చేస్తాను. ఉప్పు ఇప్పుడే వేయలేదు, తర్వాత వేస్తాను ఎండింగ్లో. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, కాస్త ఉడకనివ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలిపి కాస్త ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం పైనుండి నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు. స్టవ్ కట్టేస్తున్నాను. వేడి వేడి మిక్స్ వెజిటేబుల్ కిచిడి రెడీ అయిందండి. పైనుంచి కాస్త నెయ్యి వేస్తున్నాను. నేను ఇక్కడ దోస ఆవకాయ, ఉసిరికాయ పొడితో సర్వ్ చేశాను. వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. మధ్య మధ్యలో కూరగాయ ముక్కలు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇలా వేడి వేడి మిక్స్డ్ వెజిటేబుల్ కిచిడి రెడీ. Thank you for watching. Like and subscribe my video.